జనవరి 9 దేవుని వాగ్దానం. మీరు చేయు కార్యములన్నీయు ప్రేమతో చేయుడి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 14వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, ఎలా ఉన్నారు? అంతా క్షేమంగా ఉన్నారు కదా? ప్రభు యొక్క మహాకృపలో మరొక నూతనమైనటువంటి దినం మన జీవితంలో దేవాతి దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. ఈ దినాన్ని బట్టి దేవుణ్ణి మనము మహిమపరచబద్దులంగా ఉన్నాము అనే విషయాన్ని మీకు జ్ఞప్తికి తెస్తూ ఉన్నాను. ప్రియ విశ్వాసి, మన జీవితంలో ఎన్నో పనులు, ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి నిద్రకు వెళ్ళే ముందు ఎన్నో పనులు చేస్తూ ఉంటాం. ప్రతి దినము అనేకమైన పనులు చేస్తూ ఉంటాం. దినము వెంబడి దినము అనేక క్రొత్త పనులను తలపెడుతూ ఉంటాం. చాలాసార్లు మనం చేసే పనులన్నీ కూడా మనుషులకు ఇష్టమైన రీతిలో ఉండాలని, లేక అవతల వారిని మెప్పించాలని చేయటానికి అనేక మంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. నువ్వు ఏమి చేసినా కూడా ప్రేమతో చేయాలే కానీ, బలవంతంగా కానీ, స్వార్థంతో కానీ మనము పనులను చేయరాదు అని చాలా స్పష్టంగా వాక్యము మనతో మాట్లాడుతూ ఉంది. చాలా పర్యాయములు మనం చేసేటువంటి కార్యములు ప్రేమతో కాక బలవంతముతోనూ, లేక ఇంకా ఇతరితర ఆలోచనలతో చేసేవారంగా ఉండడం వలన ఆ కార్యములు సఫలము కాకపోవటం మనం గమనించగలుగుతాం. ప్రియ విశ్వాసి, నీవు దేవుని యందు విశ్వాసం కలిగిన వాడివై ప్రభు కార్యములన్నీ కూడా ప్రేమతో చేయాలి. నీ పొరుగువాని విషయంలోనూ, సంఘం విషయంలోనూ, సమాజం విషయంలోనూ ప్రేమతో నీవు కార్యమును చేసినప్పుడు ప్రభు యొక్క సన్నిధి, ఆయన కృప నీకు తోడుగా ఉండి ఆ కార్యములు సఫలం అగునట్లుగా ప్రభువే నీకు తోడుగా ఉంటాడు. ప్రియ విశ్వాసి, మరి నీవు దేవుని యొక్క కార్యములు లేక నీ కార్యములు, నీవు తలబెట్టిన ప్రతి పని ఏ విధంగా చేస్తూ ఉన్నావు? ప్రేమతో జరిగిస్తున్నావా? నీవు క్రీస్తు ప్రేమను కలిగిన వానిగా, ప్రేమామయుడైన యేసు ప్రభు బిడ్డగా ప్రేమతో కార్యములు జరిగించు. అట్టి కృప ప్రభు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప దేవ, మేము చేయు కార్యములు ప్రేమతో జరిగించులాగన నీ కృప మాకు అనుగ్రహించండి. నీ బిడ్డలను దీవించండి. నేడు నీ బిడ్డల ప్రయాణాలు, పనులు, తలపెట్టిన ప్రతి కార్యములో జయము అనుగ్రహించండి. నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ దయచేయండి. దినదీవులతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.